తెలంగాణలో ఇష్టంగా తినే ఈ అనపకాయ కుడుములను ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటి కోసం 1/2 కేజీ అనపకాయ, 1/2 కేజీ చిక్కుడుకాయ తీసుకోవాలి. అనపకాయ గింజలన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకొని, చిక్కుడుకాయ లేతది పొట్టుతో వేసుకోవాలి, కొంచెం ముదిరితే గింజలు వేసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ పైన పెట్టి తగినంత సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు కొంచెం దొడ్డుగా పట్టించుకున్న బియ్యం పిండిని జల్లించుకొని దీనిలో తగినంత పచ్చిమిర్చి పేస్టు, పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గింజలకు సరిపడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి పిండికి సరిపడానే వేసుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవడం వలన కుడుములు అంటుకోకుండా ఉంటాయి. ఈ పిండిని అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని గింజలు ఉడికినాయో లేదో చూసుకోవాలి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే పిండిలో కలిపేసుకోవాలి. ఈ గింజల వేడికి పిండి కూడా కొంచెం ఉడికినట్టు అవుతుంది. కొంచెం వేడి చల్లారాక చేతితో కలుపుకొని ఉల్లాకు, కొత్తిమీరాకు వేసుకోవాలి. ఇవి గింజలు ఎన్ని ఉంటాయో పిండి అంతే తీసుకోవాలి. అంతే ఉల్లి, కొత్తిమీర రెండు కలిపి కూడా అంతే తీసుకోవాలి. ఉల్లాకు ఎంత ఎక్కువ ఉంటే ఇవి అంత టేస్టీగా ఉంటాయి. స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకొని లాస్ట్ ప్లేట్ ఒకటే పెట్టుకొని మూత పెట్టుకోవాలి. నీళ్లు వేడయ్యేంత వరకు కుడుములు చేసుకోవాలి. ఇలా కొన్ని రౌండ్గా, కొన్ని పిడిసల్లా చేసుకొని పక్కన పెట్టుకో. ఈ నీళ్లు ఆవిరచ్చేంత వరకు వేడయ్యాక దీనిలో కుడుములు ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకొని గిన్నెకి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఆవిరికే ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతాయి. ఇవి చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. అనపకాయ దొరకని వాళ్ళు చిక్కుడుకాయతో కూడా చేసుకోవచ్చు. చిక్కుడుకాయతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ నూనె వేసి చేసుకుంటాము. వీటిని మాత్రం ఉడికిన తర్వాత నూనెలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి.